విశాఖపట్నం మెయిన్ బస్ స్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సు పట్టుకొని ఈ బస్సు ద్వారా సింహాచలం చేరుకున్నాను. ఇది సింహాచలం బస్ స్టాండ్. బస్ స్టాండ్ కిందనుంటుంది, ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ సింహాచలం టెంపుల్, సింహాద్రి అప్పన్న మెయిన్ టెంపుల్, సింహాచలం హిల్స్ అంటారు. ఇక్కడ దిగిపోయాక ఈ బస్ స్టాండ్ నుంచి, సింహాచలం బస్ స్టాండ్ నుంచి కొండపైకి సపరేట్గా మళ్ళీ బస్సు ఎక్కాలి. వైజాగ్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సింహాచలం రావడానికి 20 రూపాయల టికెట్, అలాగే ఈ సింహాచలం బస్ స్టాండ్ నుంచి కొండపైకి వెళ్ళడానికి సపరేట్గా 15 రూపాయల టికెట్ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు బస్సు ఈ మార్గం గుండా బయలుదేరుతుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తుంది ఆ రోడ్డే. ఇలా వెళ్తూ ఇక్కడి నుంచి మనకి ఘాట్ రోడ్ కొండ మీదకి ఉంటుంది. అది భలే సరదాగా మజాగా ఉంటుంది. ఈ స్ట్రైట్గా వెళ్ళి రైట్ టర్న్ అవుతుంది బస్ నుంచి. విండోలో కూర్చొని ఈ వీడియో చేస్తున్నాను నేను. సింహాచలం హిస్టరీ మళ్ళీ పెద్దగా చెప్పడానికి అంటే అందరికీ తెలిసిందే. ప్రహ్లాదుడు కోరిక మేరకు శ్రీ లక్ష్మీ వరాహ నరసింహ రూపం ఎత్తి హిరణ్యకశిపుని అంతం చేసిన ప్రదేశమే ఈ పుణ్యక్షేత్రం సింహాచలం మహాపుణ్యక్షేత్రము. విశాఖపట్నం సిటీ నుంచి ఎక్కడ బస్సు క్యాచ్ చేసినా సింహాచలం వెళ్ళడానికి అనుకూలం ఉంది. ముఖ్యంగా బస్సు నెంబర్లు 6A 28A 6తో 28తో మొదలైన ఏ బస్సులైనా సిటీలోంచి ఎక్కడి నుంచైనా క్యాచ్ చేసి మీరు సింహాచలం వచ్చి పెద్ద ఖర్చే ఉండదు. 20 రూపాయలు 25 రూపాయలు మించి టికెట్లు కూడా ఉండవు. ఆ రకంగా మీరు సింహాచలం చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఇది కొండ మీదకి వెళ్తున్నటువంటి దారి. గవర్నమెంట్ బస్సులలో వెళ్ళడం శ్రేయస్కరం. సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు ఓన్ వెహికల్స్తో వస్తారు. ఓన్లీ బస్ రూటే కాకుండా మెట్ల మార్గం కూడా ఉంది. కొంతమంది మొక్కుకుంటారు కదా, ఆ స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల ద్వారా వస్తామని. అయితే అది కొంచెం కష్టం, చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు మెట్ల మార్గం కూడా ఉంది. అది నేను కవర్ చేయలేదు, ఎందుకంటే నేను బస్సులో వచ్చాను కనుక. మీరు ఒకవేళ 20 రూపాయలు 25 రూపాయలు మిగిల్చేద్దాం అనుకుంటే మెట్ల ద్వారా కూడా రావచ్చు. టెంపుల్ ప్రాంగణంలో అంటే గుడి ప్రాంగణంలో బస చేయడానికి హోటల్స్ ఉన్నప్పటికీ బెటర్ వైజాగ్ సిటీలో హోటల్స్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈజీ కదా రావటం మళ్ళీ వెళ్ళిపోవటం. ఇకపోతే విశాఖపట్నంలో ఎక్కడైనా ఏ హోటల్లోనైనా చిన్నదైనా పెద్దదైనా భోజనం అద్దరిపోద్ది. ఇంకా ఫుడ్ నో ప్రాబ్లం, అకామిడేషన్ నో ప్రాబ్లం, దర్శనం కూడా చాలా సునాయాసంగా స్మూత్గా అయిపోతుంది. ఇది కొండ మీద ఉన్నటువంటి బస్ స్టాప్. ఇంకెక్కడ దిగిపోవడమే. चप्पल को बाहर मत रखिए, स्टैंड में रख के जाइए. भक्त माने दयाकरी ध्यान दिंतु. चप्पल को बाहर रखते स्टैंड रखी जातु. భక్తులు దయచేసి వినండి, చప్పులు బయట పెట్టకండి, స్టాండ్ లో పెట్టేసేయండి. చప్పల్ బాహర్ మत रखिए, स्टैंड में रखी जाइए. भक्त माने दयाकरी चप्पल को बाहर रखते स्टैंड रखी जाइए.
దర్శనం హ్యాపీగా సింపుల్గా అయిపోయింది. అది కూడా ఉచిత దర్శనం. స్పెషల్ దర్శనం కావాలనుకుంటే ఆ నరసింహస్వామిని దర్శించుకోవడానికి 100 రూపాయలు టికెట్. ఆఫ్ సీజన్ పీక్ సీజన్ అంటూ ఏమీ లేదు, హ్యాపీగా దర్శనం అయిపోద్ది. రండి సింహాచలానికి. ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనమునకు ప్రసాదాలు తీసుకోవడానికి సౌకర్యాలు కల్పించబడినది. కావున ఏపీ సెంట్రల్ ఏపీ.gov.in